సాయిరామ్ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశయులందరికీ భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ మహాశివరాత్రి అనేది మనకు చాలా బిగ్ ఫెస్టివల్. సాయిదత్తపీఠంలో జరిగేవన్నీ కూడా పెద్ద పెద్ద ఫెస్టివల్సే. వాటిల్లో మహాశివరాత్రి అనేది చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే 2014 మహాశివరాత్రి రోజే మన సాయిదత్తపీఠాన్ని ఒక చిన్న బాబాగారి ఫోటో పెట్టి చిన్న శివలింగంతో అభిషేకంతో ప్రారంభించాం 2014లో. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ లలిత మహాయజ్ఞాలు ఏంటి, రుద్రయాగాలు ఏంటి, విష్ణుసహస్రనామ పారాయణలు ఏంటి, లలితాసహస్రనామ పారాయణలు ఏంటి అన్నీ చేసుకుంటూ ఒక 3.5 సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్ద దేవాలయాన్ని స్థాపించాం, శివవిష్ణు దేవాలయాన్ని. అప్పటి నుంచి కూడా ఇక్కడ అన్ని పూజలు, అన్ని పూజా కార్యక్రమాలు, మన సనాతన ధర్మాన్ని ఎక్కడ వదిలిపెట్టకుండా ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగా లాస్ట్ ఇయర్ మహాశివరాత్రికి ఒక 3,000 మంది వస్తారని చెప్పి ఏర్పాట్లు చేసుకొని ఆ కార్యక్రమాలు ప్రారంభించాం. అప్పుడు సుమారుగా 5-6 వేల మంది వచ్చారు. అయినా కూడా అందరితో అభిషేకం చేయించాము, అందరికీ మహాప్రసాదం బాక్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా సుమారు 4-5 వేల మంది వస్తారని మేము రెడీగా ఉంటే ఈసారి 7,000 మంది దాకా వచ్చారు. పొద్దునుంచి ఇప్పటిదాకా ఇంకా భక్తులు ఇంకా ఉన్నారు, అభిషేకాలు జరుగుతున్నాయి. అందరికి కూడా మా వాలంటీర్స్ అభిషేకం ప్రతి ఒక్కరు కూడా శివుడికి పాలు పోస్తూనే ఉన్నారు, మహాప్రసాదం తీసుకొని వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున ఉదయం 5:15కి బాబా హారతి ఇచ్చాము. 6 గంటలకి బాబా అభిషేకం చేసాం పెద్ద బాబాకి, మహాశివరాత్రి కాబట్టి. 7 o'clockకి కలశ స్థాపన, అలాగే కంకణధారణ ఏర్పాటు చేసుకుని అంకురార్పణ చేసుకొని 8 గంటలకి మహాన్యాస పారాయణ జరిగింది. అలాగే 9:15కి రుద్రహోమం చేసుకున్నాం. అందరూ ఋత్వికులందరూ కూర్చున్నారు, భక్తులు చాలామంది వచ్చారు. వీక్ డే అయినా కూడా ఆఫీస్ సెలవు పెట్టి చాలామంది పార్టిసిపేట్ చేశారు. అలాగే 10:15, 10:30కి అమరేశ్వర స్వామి వారికి, నటరాజ స్వామి వారికి, పార్వతీ పరమేశ్వర ఉత్సవమూర్తులకు కూడా రుద్రాభిషేకం చేసుకున్నాం. హోమం అయిన తర్వాత ఆల్మోస్ట్ 12:30, 1 దాకా జరిగింది. ఈ మధ్యలో బాబాగారు హారతి ఇచ్చుకున్నాం. 1:30కి అందరూ అభిషేకం పూర్తి చేసుకుని వెళ్ళి మధ్యాహ్నం అంతా కూడా చాలామంది అర్చన చేసుకుంటున్నారు. కంటిన్యూ వచ్చిన భక్తులు అభిషేకం చేయడానికి ఏర్పాటు చేసాం వాళ్ళ స్వహస్తాలతో. అది పొద్దున్నుంచి జరుగుతూనే ఉంది. ఈవినింగ్ 5 o'clockకి బాబాగారు సంధ్యాహారతి ఇచ్చుకున్నాం. 5:30కి 5:25కి విష్ణుసహస్రనామ పారాయణ చేసుకున్నారు. 6 PM నుంచి రేపు మార్నింగ్ 6 AM వరకు కంటిన్యూ పంచముఖ పరమశివుడికి చతుర్కాల అభిషేకం ఏర్పాటు చేసాం. ఇప్పుడు తృతీయ కాలం జరుగుతోంది, ఇంకొక చతుర్థి కాలం ఉంది. రేపు మార్నింగ్ దాకా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ప్రథమకాల అభిషేకం 6 PM to 8 PM ప్రథమకాల అభిషేకం, 9 PM to 1 AM 11 times రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, లింగోద్భవ కాలం. దానికి చాలామంది భక్తులు ఉన్నారు. 9 PM to 1 AM, 2 AM నుంచి 3:30 AM తృతీయ కాల అభిషేకం, 4 AM నుంచి 6 AM చతుర్థి కాల అభిషేకం. దాంతో ఈ చతుర్కాల అభిషేకాలు పూర్తి చేసుకొని ఓ పక్కన మళ్ళీ బిల్వార్చనలు, అష్టోత్తర శతనామ పూజలు, సహస్రనామార్చనలు ఇవి చేసుకుంటూ ఇదా సేమ్ టైం SDP మన కమ్యూనిటీ హాల్లో సత్సంగం జరుగుతోంది. చాలామంది వచ్చి మృదంగం వాయించిన వాళ్ళు, సంగీతం వాళ్ళు, అది కాకుండా మన SDP అయ్యప్ప గ్రూప్ వాళ్ళు భజన చేస్తున్నారు. అది కంటిన్యూ రేపు మార్నింగ్ దాకా కూడా అట్లా చేస్తూనే ఉంటారు. ఇది మహాశివరాత్రి ప్రోగ్రాం. రేపటి రోజున అని తెల్లవారితే గురువారం రోజు బాబాగారి కార్యక్రమాలను చేసుకుంటూ ఈవినింగ్ 6 PMకి శివపార్వతి కళ్యాణం, శాంతి కళ్యాణం. దాంతో ఈ మహాశివరాత్రి ప్రోగ్రాం పూర్తవుతుంది. శాంతి కళ్యాణం అయిన తర్వాత మహాప్రసాదం అందరికీ అందిస్తాం. అందరికీ ఎవరైతే అభిషేకాలు చేసుకున్న వాళ్ళందరికీ ప్రసాదాలు అందిస్తాం. ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగినాయి. దీనికి సంబంధించి ఒకరి వల్ల అయ్యేది కాదు. ఇది ఎంతోమంది సహకరిస్తేనే అవుతుంది. దీనికి సహకరించిన వాలంటీర్స్కి, స్టాఫ్కి, దాతలు లేకుండా అవ్వదు. దాతలకి, భక్తులు ఎంతో ఓర్పుగా ఆల్మోస్ట్ లైను IGO దాకా ముందుకెళ్ళిపోయింది, కాంప్లెక్స్ ముందుకి. వాళ్ళు అట్లాగే వెయిట్ చేశారు పాపం. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరికీ ఆ పంచముఖ పరమశివుడి దేవత, అలాగే అమరేశ్వర స్వామి వారి అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి వారి, సాయినాథ శ్రీమాత అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మన తెలుగు మహాశయులకి, తెలంగాణ, ఆంధ్ర, అలాగే ఎక్కడెక్కడ మన భారతదేశ భక్తులు ఉన్నారో వారందరికీ కూడా, అన్ని కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.
సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.